అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా అని చెప్పేసి అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఇంతకు ముందు సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావో, ఎలా జీవించావో, ఎలా ప్రవర్తించావో, దేవుని విషయంలో ఎంత విధేయత చూపించావో లేకపోతే విధేయత చూపించలేదో, నువ్వు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉందో అది వేరు. కానీ ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టావు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి ఒకవేళ ఇంతకుముందు ఎలా ఉన్నావో నీకు మరొక నూతన దినాన్ని దేవుడు ఇచ్చాడు, నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మార్చుకో, ఇంకన్నా నీ తప్పులు సరిచేసుకో, దిద్దుకో. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఇలా పలానా పాపాలు చేసినా, తప్పులు చేసినా, మిమ్మల్ని బాధ పెట్టినా క్షమించని చెప్పి ఆయన పాదాలు పట్టుకో. నూతనంగా మరలా ఆయన రక్తం చేత కడగబడి ఇంకా ఎలాంటి పాపాల జోలికి పోవద్దు. దేవునికి విధేయురాలుగా జీవించు, ఆయన మాటలకు లోబడు, ఆయన చెప్పింది విను. వీలైతే ఎక్కువ సమయము ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో గడపడానికి, ఆయన స్వరాన్ని వినడానికి ఇలా ప్రయత్నించు. ఆయనతో బాగా మాట్లాడు. లోకంతో, సెల్ ఫోన్లతో, టీవీలతో, సినిమాలతో ఇలా సమయాన్ని వ్యర్థపరిచే కంటే నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడపడం వల్ల నీకు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. అదీగాక దేవునికి నీకు మధ్య గొప్ప సహవాసం ఏర్పడుతుంది. అది నీకు చాలా మేలు చేస్తుంది, చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండడం నేర్చుకో, అలా ఉండడానికి ప్రయత్నించు. కాబట్టి ఎక్కువ సమయం దేవునితో గడుపు, ప్రార్థన చేయి, వాక్యం ధ్యానించు, ఇలా ఉండు. ఇంకా నీ జీవితాన్ని మార్చుకో. అందుకు దేవుడు చెప్తున్నా ఏమంటే, నువ్వు ఇలా చెయ్యి, నీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అని చెప్తున్నాను అనమాట. అది ఇప్పుడే మలుస్తుంది ఖచ్చితంగా, మీరు దాన్ని ఆలోచింపరా అంటున్నాడు. కొంతమంది దేవుడు ఈ వాక్యాన్ని చెప్పిన తర్వాత కూడా నిజమా జరుగుతుందంటావా, ఇన్నేళ్ళుగా జరగలేదు, ఇప్పుడు దేవుడు చెప్పేసరికి ఇట్లా జరుగుతుందంటావా, నిజమేనా అని చెప్పి డౌట్ పడతారు. అందుకే దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ, దానిని మీరు ఆలోచింపరా అని. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇప్పుడు అరణ్యంలో త్రోవ ఎలా కలుగుతుంది? అరణ్యం అనేది ఎలా ఉంటుంది? అసలు కనీసం వెళ్ళడానికి, చూడడానికన్నా దారి ఉంటుందా? ఉండదు. అలాంటి ప్రదేశాల్లో కూడా నేను త్రోవను కలుగజేయుచున్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఎడారు చూసుకుంటే, ఎడారుల్లో అసలు నదులు అనేవి ఉంటాయా? మొత్తం అది డ్రై ఏరియా. అసలు అక్కడ నదులు ఉన్నాయి అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ నదులు ఉండవు. అలాంటి ప్రదేశాల్లో కూడా నేను నదులు పారజేయుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నమ్మండి, మీరు నమ్మేదాన్ని బట్టి మీ జీవితంలో ఈ నూతన క్రియ జరుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి 2024 వరకు నీ జీవితం ఎలాగైనా ఉండొచ్చు. నమ్ము, దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. 2025లో దేవుడు నా జీవితాన్ని సరిచేయబోతున్నాడు, మార్చబోతున్నాడు, ఆయన కొరకు వాడుకోబోతున్నాడు. ఒక సువార్థికురాలుగానో, లేకపోతే ఆయన సేవకురాలుగానో, లేకపోతే ఇంకా పరిచయ నిమిత్తం ఇంకా వేరే ఇలా నన్ను వాడుకోబోతున్నాడు. నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీకు జాబ్ లేదు, జాబ్ ఇవ్వబోతున్నాడు. నువ్వేదో జాబ్ ట్రయల్స్ చేస్తున్నావు, లేకపోతే నేను డాక్టర్ అవ్వాలనో, టీచర్ అవ్వాలనో, పోలీస్ అవ్వాలనో, ఇలా ఏదేదో ప్రయత్నిస్తున్నావు. ఖచ్చితంగా అది దేవుడు చేయబోతున్నాడు. లేదు, వాటికంటే బెస్ట్గా దేవుని ఆలోచనను బట్టి ఆయన చిత్తం ఏదో నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక కార్యం అయితే చేయబోతున్నాడు, ఇది డెఫినెట్లీ. కాబట్టి వీటిని బట్టి ఆలోచించుకో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతనంగా కార్యము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రా, దేవుని దగ్గరికి రా. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉందో మార్చుకో. దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను తప్పులు చేశాను, పాపాలు చేశాను, మిమ్మల్ని బాధించాను, దయతో నన్ను మన్నించండి. మీకు ఆయాసకరమైన జీవితం నేను జీవించాను, దయతో నన్ను మన్నించండి. ఇక నుంచి నేను వాటికి పోదలుచుకోలేదు, ఇక నుంచి నా జీవితాన్ని నేను మార్చుకుందాం అనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. ఒకవేళ తెలిసి నువ్వు చేస్తున్న తప్పు ఏదన్నా ఉందేమో, పాపం ఏదన్నా ఉందంటే అది నువ్వు ఒకవేళ విడవలేకపోవచ్చు,
దాని నుండి నేను బయటపడలేకపోతాను, అలాంటి స్థితిలో ఉన్నా పర్లా, దేవుని ముందు చెప్పేదానికి సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, తర్వాత నువ్వే బాధపడతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రభా ఉండే విషయం ఒప్పుకో, ఆయన ఎవరో కాదు కదా, మనల్ని కన్నా తండ్రి. కాబట్టి ఉండే విషయం ఒప్పుకొని ప్రభా ఇది నా పరిస్థితి, నువ్వు దాంట్లో నుంచి బయట పడలేకపోతున్నావు తండ్రి, నేను పలానా విషయంలో పలానా పాపంలో ఉన్నాను, బయట పడలేకపోతున్నాను, నా వల్ల కావట్లా, నేను వద్దని విడిచిపెట్టేసినా కూడా అది నన్ను విడిచిపెట్టట్లా, ఇది నా పరిస్థితి. నాకు ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి, ఈ శాపం నుంచి నాకు విడుదల కావాలి, వీటన్నిటిని నేను విడిచిపెట్టేసి మీ కొరకు ఒక గొప్ప సాక్షిగా నేను జీవించాలి, మీ కొరకు ఇక నా జీవితం అంతా ఖర్చు చేయాలనుకుంటున్నాను, మీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, సమయాన్ని వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఆ సమయాన్ని మీ కొరకు వెచ్చిస్తాను, మీ కొరకు యూజ్ చేస్తాను, నాకు సహాయం చేయండి అని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు దేవా, మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ నూతన సంవత్సరంలో దేవా నాతోనూ ఈ వాక్యం వినబోతున్న అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలోనైనా నీ జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును అని నాతోనూ మాతోను అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మీరు నూతన క్రియ చేయబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఎవరెవరు ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి శాపాల్లో ఉన్న, దోషాల్లో ఉన్న వారందరినీ దయతో క్షమించి ఆ పాపాలు, దోషాలు, శాపాల నుంచి వారిని విడిపించండి, వారికి రక్షణనివ్వండి, మీ కృపను దయచేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా నేను ప్రభా ఒకవేళ విడవలేనటువంటి పాపాల్లో ఉన్నా కూడా నేను వద్దనుకొని దాన్ని విడిచిపెట్టినది నన్ను విడిచిపెట్టట్లేదు, నన్ను పదే బలహీనపరుస్తోంది, నేను బలహీనపడిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, వద్దనుకుంటున్నాను కానీ అది నన్ను లాగేస్తుంది, ఇలా రకరకాలుగా బలహీనపడుతున్న వారు ఉన్నా కూడా తండ్రి వారందరి జీవితంలో కూడా మీరు నూతన క్రియ చేయండి స్వామి. వారికి ఉన్న బలహీనతలు ఏమున్నా తీసేయండి స్వామి. ఆ బలహీనతల నుంచి వారిని తప్పించండి, వారికి బలమునివ్వండి, శక్తినివ్వండి, కృపనివ్వండి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీ పరిశుద్ధ హస్తములతో ముట్టండి. మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించి మీ రక్తం ద్వారా వారిని కడిగి పరిశుద్ధపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇంతవరకు కూడా నాయన ప్రభా ఎంతమంది ఎన్నో రకరకాల శాపాల్లో, పాపాల్లో పడి వాటి నుంచి బయట పడలేని స్థితికి ఉన్నారేమో, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి బలహీనతల నుంచి కూడా విడుదల పొందాలి. సహాయం చేయండి. ఆ బలహీనతల నుంచి అందరికీ విడుదల నుంచి ప్రతి ఒక్కరూ కూడా మీ కొరకు నేను వాడబడాలి అనే ఆశ కలిగి మీ కొరకు ముందడుగు వేయడానికి సహాయం చేయమని, కృప చూపెట్టమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.